నువ్వు ఆడబిడ్డవో మగబిడ్డవో నాకు తెలీదు, కానీ తెల్లవారితే నీ జాతకమే మారబోతోంది. రాజయోగం పట్టబోతోంది. మీ తాతగారే మాటిచ్చి వెళ్ళారంటే ఇంకా నీ భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతోందో తలుచుకుంటేనే గుండె ఉప్పొంగిపోతోంది. ఉన్నవాళ్లు కూడా మనసున్న వాళ్లేనని ఆలస్యంగా తెలిసింది. అమ్మా తీసుకోమ్మా. ఈ పూటకి పాలు తాగి పడుకోమ్మా. భయపడుతున్నావమ్మా? లేదు నాన్న, రాజావారు మాటిచ్చారు కదా, నాకు ఆ మాట మీద నమ్మకం ఉంది. ఎవరు దిగిరారని, నీ బతుకు అన్యాయమైపోద్దని చాలా భయపడ్డానమ్మా. కానీ మనసున్న మహారాజులేనమ్మా. వాళ్ళ వంశాన్ని నిలబెట్టే బిడ్డ పుట్టబోతున్నారనేసరికి కరిగిపోయినట్టున్నారమ్మా. పడుకో తల్లి. రేపు నువ్వు ఆ ఇంట్లో దీపం పెడుతుంటే కళ్ళారా చూడాలని ఎంతో ఆశగా ఉందమ్మా. ఇంకా చూస్తారేంట్రా? తగలబెట్టండి. ఓ ఇంటి వారసత్వం ఈ గుడిసెలోనే కాలి బూడిదైపోవాలి. హరి ఓం తత్సత్. రేయ్, బూడిద కూడా మిగలకూడదు, తగలబెట్టండి. పొద్దుపోయింది, పడుకోమ్మా. నాన్నా, ఏదో కాలిన వాసన వస్తుందమ్మా. అవును నాన్న. పాక తగలడిపోతుందమ్మా. ఇదంతా రాజావారి చేయించారని ఊరంతా అనుకుంటారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.